గైస్, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదండి? రండి నాతో పాటు స్తుతించండి. రండి స్తుతిద్దాం. జీవాధిపతి అయిన దేవా మీకే స్తోత్రం. ఆశ్చర్య దుర్గమైన దేవా మీకే మహిమ. ఉన్నత దుర్గమైన దేవా మీకే ఘనత. అనంత జ్ఞానమైన దేవా మీకే స్తుతి. అతి సుందరమైన దేవా మీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కనుల గలవాడ మీకే మహిమ. ఆకాశమందు ఆసీనువైన మా దేవా మీకే స్తుతి. మృత్యుంజయుడైన మా తండ్రి మీకే స్తోత్రం. కృపలకు పాత్రుడైన మా దేవా మీకే మహిమ. సమాధాన కత్యగు దేవా మీకే ఘనత. ఆది సంబూధుడైన దేవా మీకే స్తుతి. రక్షణ కత్యగు మా దేవా మీకే స్తోత్రం. పాపులు అయిన మా కొరకు ప్రాణమిచ్చిన ప్రవ్వా మీకే స్తోత్రం. జీవము గల దేవా మీకే మహిమ. నాతో పాటు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్తుతించారు కదా. క్వశ్చన్ అడగాలనుకుంటున్నా అండి. మీరందరూ స్తుతిస్తున్నారు కదా, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్తుతించండి. ఎటువంటి ఏ నెగిటివ్ థాట్స్ కానీ ఎటువంటి ఆలోచనలు కానీ పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా స్తుతించండి. ఆయన చేసిన కార్యాలు బట్టి చేసినా చేయకపోయినా స్తుతించుతూనే ఉండండి, ప్రార్థిస్తూనే ఉండండి, కీర్తిస్తూనే ఉండండి. కానీ ఖచ్చితంగా ఆయన కార్యాలు చేస్తారు. దిగులు పడద్దు, భయపడద్దు. ఆయన మీ పక్షాన, మనందరి పక్షాన యుద్ధము చేసే తండ్రి దేవుడు. దిగులు పడద్దు. నాతో పాటు స్తుతినాను. ప్రతిరోజు స్తుతిస్తూనే ఉండండి. ఓకే, అనేకులకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.